ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్నటువంటి ఈ 17,000 మందికి సంబంధించినటువంటి 74 శాఖలకు సంబంధించిన వాళ్ళకి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా రావడానికి ముఖ్య కారణము 3 నెలల పెండింగ్ జీతాలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు. తెలంగాణలో అత్యంత ఇంపార్టెంట్ అయిన పండుగ దసరా పండుగ. మరి దసరా పండుగకు మహిళలకు ఎంతగానో ఇష్టము. ఆ పండుగ జరుపుకోవడానికి కనీసం ఇంట్లో నిత్యావసర సరుకులు కూడా చేసుకోవడానికి లేని పరిస్థితి, అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నది. 3 నెలల నుంచి జీతాలు రావట్లేదు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కుటుంబాలు ఏం చేస్తాం? మరి మా వైఫ్ కానీ ఇప్పుడు అందరి పిల్లలే కానీ గోల్డ్, మావి కానీ గోల్డ్ అన్ని కూడా తాకట్టు పెట్టేసినాం బ్యాంకులలో. ఇక చేసేది ఏం లేదు. ఇక నెక్స్ట్ సారిగా ఇక రోడ్ల మీద పడుకోవడమే పరిస్థితి. అట్లాంటి దీనస్థితికి వచ్చేసినాం. ఇంకా మా పరిస్థితి అయితే కొద్దిగా పర్వాలేదు, కానీ ఇంకా ఏఎన్ఎంస్ కానీ ఇంకా వాచ్మెన్గా పనిచేసే కొంతమంది ఇంకా ఎంప్లాయీస్, ఎంఎన్ఓస్ వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం. అసలు తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా ఉంది. ఒక ఎంప్లాయీ నాకు చెప్పడం జరిగింది, సార్ నేను ఇప్పుడు ధర్నాకి రావాలంటే కనీసం నా జేబులో 10 రూపాయలు కూడా లేవు సార్, అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాను. మరి ఇంట్లో ఈరోజు అన్నం తినాలంటే మా వైఫ్ని ఏం చేశాను, నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ఈరోజు లీవ్ పెట్టుకొని మరి కూలీకి పని వెళ్ళాను సార్. కూలీకి వెళ్తే అయినా కనీసం 300 రూపాయల జీతం వస్తుంది సార్. కానీ ఇక్కడ గవర్నమెంట్లో చేస్తే కనీసం ఒక 10 రూపాయలు కూడా రావట్లేదు అంట. రేవంత్ రెడ్డి గారికి చెప్పేదలుచుకునేది ఏంటంటే, ఇట్లా వైట్ కలర్ ఉన్న ఉద్యోగులందరినీ బయటికి తీసుకురాకండి. తీసుకొస్తే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అన్నారు. మరి ప్రజాప్రభుత్వం అన్న కాంచి ఇంతవరకు మరి ఎటువంటి జాబులు రిలీజ్ చేశారో వారికి కూడా తెలుసుకోవాలి. అంతకుముందున్న ప్రభుత్వం ఏవైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇప్పటి వరకు జాబ్స్ ఇవ్వడం అనేది జరిగింది. చూసుకోండి. ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్సే కానీ దాంతోపాటు ఎవరైతే జిఎన్ఎంస్ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొన్న 2024లో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడమే జరిగింది. కొత్తగా ఆయన ఎగ్జామ్ పెట్టి ఇంతవరకు ఒకరికి ఇచ్చింది అయితే లేదు. వైద్య ఆరోగ్య శాఖలో అయితే క్లియర్గా 1,00,000 ఉద్యోగాల్లో అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చిన వాటికే వీరు ఎగ్జామ్స్ రాసినవే ఇచ్చారు. అంతేగాని కొత్తగా నోటిఫికేషన్ ఇప్పుడు ఏఎన్ఎంస్ రాసిర్రు. ఆ ఎగ్జామ్ 2000కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన రిజల్ట్ రాలే. నిన్ననే ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ మాత్రమే జరిగింది. ఫార్మసిస్టులది ఉన్నది, వాళ్ళందరూ ఎగ్జామ్ రాసిర్రు. గేట్ల మధ్య పోలీసులు మిమ్మల్ని బంధించడం కావచ్చు, మీరు స్వచ్ఛంగా కనీసం మిమ్మల్ని ధర్నా చేసుకునే పరిస్థితి లేకుండా రాజ్యాంగ ప్రకారం మాకు హక్కు ఉంది, ఈ పోరాడే హక్కు ఉంది, మా రైట్స్ కోసం పోరాడే హక్కు ఉంది. కానీ వీళ్ళందరూ నిర్బంధం చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకోటి అడుగుతున్నాం ఏంటంటే, ఇప్పుడు మేమందరం బయటకు వచ్చాం కదా, మరి సీఎం గారికి 4.5 లక్షల జీతం ఉంది కదా, మరి ఆయనకు 4.5 లక్షల జీతం ప్రతి నెల వస్తుందా? తీసుకుంటున్నారా లేదా అడగండి. మరి మినిస్టర్ గారు ఉన్నారు, దామోదర్ రాజనరసింహ గారు, మరి వారు తీసుకుంటున్నారు కదా. వారికి ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి వెహికల్ లేస్తే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి వెహికల్ అనేది ఉంటుంది. వాళ్ళకి తినడానికి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే కల్పిస్తుంది. మరి వాళ్ళందరూ జీతాలు తీసుకున్నారు, మేము కష్టపడి పనిచేస్తున్నాము, మరి మాకెందుకు జీతాలు లేవు? మరి దీనికి సమాధానం చెప్పాలి. ఇట్లా చేయడం వల్ల మాకు ఎంత ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాం తెలుసా? మా పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజులు కట్టాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాం. మహిళలు అయితే ప్రత్యేకంగా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడు మా ఆయన చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అంటుంది. ఇంత బాధాకరమైన విషయమా అండి? ఇంత దుశ్చర్యలు, ఇంత మమ్మల్ని అందరూ ఇక్కడ కూర్చోబెట్టి చేయడం. మరి కరోనా లాంటి సమయాల్లో మా వాళ్ళందరూ కూడా ముందుండి ఎంతో మందికి సేవలు చేయడం అనేది జరిగింది. ఎంతో మందిని కాపాడి మరి ముందుకు తీసుకురావడం జరిగింది దేశంలో. మరి ఇదంతా కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వం, మాకు తగిన న్యాయం చేయాలి. మరి ఇంకోటి, నిన్నచంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో చేసిండ్రు. మరి దాంతోపాటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మాకు కనీసం ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉంటుందండి, ఒక పిఎఫ్ ఉంటుంది, ఒక ఈఎస్ఐ ఉంటుంది. ఇక్కడ ఎంతమందికి ఉంది? ఎంత ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం ఉందో ఒకసారి మీరు అడిగి తెలుసుకోగలరు. చాలా ఇబ్బందికరంగా ఉంది.